భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ పిప్పలాదర్శయే నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మనము ప్రశ్నోపనిషత్తు అధ్యయనంలో ఉన్నాము. షష్ఠ ప్రశ్న, 6వ ప్రశ్న. 6 ప్రశ్నలు కలిగినటువంటి ఈ అద్భుతమైన ఉపనిషత్తులో 5 ప్రశ్నలను ముగించాము. 6వ ప్రశ్నను మనము చదువుతూ ఉన్నాము. కొంత భాగము ముందుకు పోయినాము. ఒకసారి కొంచెం పునశ్చరణ చేసుకుని మళ్ళీ లోపలికి పోతాం. ముఖ్యంగా సంబంధ భాష్యం అంటే గడచినటువంటి 5వ మంత్రానికి ప్రశ్నకి ఈ 6వ ప్రశ్నకి మధ్యన ఉండేటటువంటి సంబంధం ఏమిటి అనేటటువంటి సంబంధాన్ని 5వ మంత్రానికి 5వ ప్రశ్నకు 6వ ప్రశ్నకు మధ్యన ఉండేటటువంటి సంబంధ భాష్యం డీటెయిల్డ్గా చూసి ఉన్నాము. ఇక మంత్రాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. మొదటి మంత్రాన్ని ఒకసారి చదువుదాం. అథ హైనం సుకేశ భరద్వాజః పప్రచ్ఛ భగవన్ హిరణ్యనాభః కౌసల్యో రాజపుత్రో మాముపేత్య ఏతం ప్రశ్నం అపృచ్ఛత. షోడశకలం భరద్వాజ పురుషం వేత్త తమహం కుమారమబ్రువం నాహమిమం వేద యజ్జహమిమవేదిషం కథం తేన అవక్ష్యం ఇతి సమూలో వా ఏష పరిశుష్యతి యో అనృతం అభివదతి తస్మాన్నార్హామి అనృతం వక్తుం. స తూష్ణీం రథమారుహ్య ప్రవ్రాజ తం త్వా పృచ్ఛామి త్వా అసౌ పురుషః ఇతి. అథాటు పిమ్మట ఏనం, ఇదిగో ఈ పిప్పలాద గురువు గారిని సుకేశ భరద్వాజ, సుకేశుడను పేరు కలిగినటువంటి భరద్వాజుని పుత్రుడు పప్రచ్ఛ అడిగెను. జస్ట్ హీ ఆస్క్డ్. సే పాస్ట్ పర్ఫెక్ట్. పప్రచ్ఛ అనేది హీ హ్యాడ్ ఆస్క్డ్ అంటాం కదా. భగవన్, ఓ పూజనీయులారా, పూజనీయుడా, ఓ గురువు గారు, హిరణ్యనాభ కౌసల్య రాజపుత్రో, హిరణ్యనాభుడు అనే పేరు కలిగినటువంటి కోసల దేశంలో పుట్టిన రాజకుమారుడు మాం నన్ను ఉపేత్య సమీపించి ఏతం ప్రశ్నం, ఇగో ఈ ప్రశ్నను అపృచ్ఛత అడిగెను. అంటే సింపుల్ పాస్ట్. సమ్ టైమ్ బ్యాక్ హీ ఆస్క్డ్, దట్స్ ఇట్ ఈస్ కాల్డ్ అపృచ్ఛత. అంటే ద రిమోట్ పాస్ట్. వన్ డే ఏ హిరణ్యనాభ బై నేమ్, he is a resident of Kausala Rajya and he is the kingmaker, is the prince. He came to me and asked this question. What is the question? షోడశకలం భరద్వాజ పురుషం వేత్త. ఓ భరద్వాజుడు గారు, హే భరద్వాజ అంటే గౌరవంగా ఆయన సంబోధించి, ఓ భరద్వాజ, ఈ ఏ నేమ్తో సంబోధించాడు? ఆయన తలక ఫ్యామిలీ నేమ్తో సంబోధించాడు. ఎవరైనా క్రొత్త వాళ్ళని, పెద్దవాళ్ళని సంబోధించినప్పుడు వాళ్ళ తాలూకా ఫ్యామిలీ నేమ్తో చెప్పడం నేను. మనం ఏంటంటాము, రామసుబ్బారావు గారు అనం, రాళ్లపల్లి వారు, శేలాక వారు, ముద్దలపల్లి వారు ఎందుకంటాము? అది సాంప్రదాయం. అందుకే భరద్వాజ షోడశకలం పురుషం త్వం వేత్త, నీకు తెలుసునా అని అడిగాడు. తమహం కుమారం అబ్రువం, నేను తం కుమారం, ఆ కుమారంతో అబ్రువం పలికితిని. అపృచ్ఛత అనేటటువంటిది
ఫస్ట్ టెన్స్. అలాగే అబ్రువం అనేటిది కూడా పాస్ట్ టెన్స్. అయితే అబ్రువం అనేటువంటిది ఫస్ట్ పర్సన్, అపృచ్ఛత అనేది థర్డ్ పర్సన్. ఇది ఉత్తమ పురుష అబ్రువం, ప్రథమ పురుష అపృచ్ఛ. నా అహం ఇమం వేద, ఇమం ఈ షోడశకల పురుషుణ్ణి, నా అహం వేద నాకు తెలియదు. యద్యహమిమం అవేదిషం, కండిషనల్ క్లాస్. ఏది ఒకవేళ అహం నేను, ఇమం నువ్వు అడిగినటువంటి షోడశకల పురుషుణ్ణి, ఓకే, అవేదిషం తెలిసి ఉన్నవాడనైతే, కథం ఏ విధముగా తే మీకు లేక నీకు, నా అవక్ష్యం చెప్పకుందును. తెలిస్తే నేను ఎందుకు చెప్పను ఇది అన్నాను. అంతేకాదండి, సమూలోవా ఏష పరిశుష్యతి. ఏష ఇదిగో వీడు, యహ ఎవడైతే అనృతం అభివదతి అబద్ధం మాట్లాడతాడో అటువంటి వారు సమూలో సహమూలో మూలముతో సహా నశించిపోతారు. పరిశుష్యతి పరితః శుష్యతి అన్ని వైపుల నుంచి ఎండిపోతాడు, అంటే నశించిపోతాడు. తస్మాత్ ఈ కారణం వలన నా అర్హామి అనృతం వక్తుం. I cannot speak a lie, because if I speak a lie, I know it is very detrimental and it will totally annihilate me from all sides. So, tasman narham anrutam vaktum. Saha, సంధిలో సా అవుతుంది. సహా తూష్ణీం, మౌనముగా నుండి, సహ తూష్ణీం, సహ తూష్ణీం రథ ఆరుహ్య, రథం ఆరుహ్య రథాన్ని ఎక్కి, ప్రవవ్రాజ వెడలిపోయెను అంటే పాస్ట్ టెన్స్. వవ్రాజ అంటే చాలు, ప్రవవ్రాజ అంటే పర్ఫెక్ట్లీ లెఫ్ట్ టు ద ప్లేస్ వేర్ ఫ్రమ్ హీ కేమ్. మేబీ హీ వెంట్ టు కోసల రాజ్య టు మీట్ హిస్ ఫాదర్ అండ్ టెల్ అబౌట్ ద స్టోరీ. వీ డోంట్ నో అబౌట్ హిమ్, దట్ ఈస్ దట్. అంతే, అక్క మీదట రాజకుమార్తో మనకు పని లేదు. ఈ ప్రశ్నతోనే పని. ఏమిటి ప్రశ్న? షోడశకల పురుషుడు. తం అంటే సహా అనేటటువంటి ఇక థర్డ్ పర్సన్, సారీ ది మధ్య ప్రథమ పురుషులో ఉన్నటువంటి మ్యాస్క్యులైన్ సింగులర్ నెంబర్ సహా. సహా అంటాం కదా, ఇక్కడ ఉంది సహ తూష్ణీం అని ఉంది. సహా అంటే అతడు. ఆ సహా అనే ఆయనకు ద్వితీయ విభక్తి ఆయనం, లేకపోతే దాని గురించి, ను ఆ పురుషుని గురించి, త్వా అంటే త్వాం అంటే రెండు ఒకటే. త్వాం అన్న త్వా అన్న మిమ్ములను, నిన్ను అనొచ్చు, మిమ్ములను అనొచ్చు. గురువుగారు కాబట్టి త్వాం పృచ్ఛామి, ప్రజెంట్ టెన్స్లో అడుగు. పృచ్ఛామి, పృచ్ఛామి, గచ్ఛామి, వదామి, ఖాదామి, పిబామి. అహం చేర్చుకోవాలి. అహం పృచ్ఛామి. అహం అన్నది ఇంప్లైడ్. అడుగుతున్నా. రవి ప్రకాష్ గారు మిమ్మల్ని అంటే నేను అడుగుతానని చెప్పక్కర్లేదు కదా, మిమ్మల్ని అడుగుతున్నాను నానంటే పృచ్ఛామి. త్వాం గురుగారు అయినటువంటి మిమ్మలను, తం అంటే ఆ సహా అనేటటువంటి పురుషుడు ఉన్నాడు కదా ఇక్కడ, ఎవరు? షోడశకాల పురుషుడు. అతని గురించి అంటే ఆ షోడశకాల పురుషుని గురించి, నేనులా కూర్చి గురించి ద్వితీయ విభక్తి. సహకి ద్వితీయ విభక్తి తం. తం త్వాం అంటే మిమ్ములను పృచ్ఛామి అడిగాను. ఏమిటి అడిగాను? వా అసౌ పురుష. అసౌ ఇదిగో ఈ ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి పురుష వా ఎక్కడ ఉండును? అంటే ఎక్కడ ఉండనంటే ఎక్కడ ఉంటాడంటే అడ్రస్ అడిగి అడుగుతున్నాడని కాదు కదా. ఆయన ఎట్లా ఉంటాడు, ఏమిటి సమాచారం, షోడశ కళలు ఏమిటి, షోడశ కళ పురుషుడని ఎందుకు అన్నారు, అసలు పరమపురుషుడే అయితే ఆయనకి కళలు ఉండవు కదా, ఆయన నిష్కళుడు కదా, ఈ 16 కళలు ఎక్కడి నుంచి పడ్డాయండి ఈ పరమపురుషుడికి, అయితే ఈయన పరమపురుషుడు కాడా వేరెవరైనా అనేటటువంటివన్నీ ఆ క్వా అనే ఒక్క మాటలో ఇమిడి ఉన్నాయి. పురుష అంటే పరమపురుషుడే అనుకోండి, పరమపురుషుడు అంటే పరబ్రహ్మం. పరబ్రహ్మంకు కళలుండవు, నిష్కళుడు. నిష్కళుడైన వాటికి షోడశ కళలేమిటి, ఈ 16 అంగాలేమిటి, 16 పార్ట్స్ ఏమిటి, ఇవన్నీ తెలియాలి కదా అని ప్రశ్నించాడు. చూద్దాం గురుగారు ఏం చెప్తారు. ప్రతి పదార్థం స్కిప్ చేస్తాను, లాస్ట్ టైం చేసాం. తాత్పర్యం కూడా ఇప్పుడు చెప్పేశాను. ఇది కూడా అంత
మరొకసారి చూద్దాం స్లైడ్ తర్వాత. సంబంధ భాష్యం చదివాం, దాని గురించి మళ్ళీ ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. హే భగవన్ అంటే చాలా రెస్పెక్ట్ఫుల్ అడ్రస్. ఎవరైనా భగవన్, భగవంతుడా అంటే దేవుడా అని అర్థం కాదు, పూజనీయుడా. భగవన్ సత్యసాయి బాబా అంటే అమితంగా పూజనీయులైనటువంటి బాబా గారు, అలాగనే అర్థం చేసుకోవాలి. భగవన్ హిరణ్యనాభ, హిరణ్యనాభుడు అనే నాభో అనేది సంధి, సంధి విడదీస్తే నాభ. హిరణ్యనాభుడు నామత అంటే పేర్ వైజ్, నామత అంటే నేమ్ రూపంగా హిరణ్యనాభుడు. అయితే ఊరో మరి కోసలయాం భవ కౌసల్యం. కోసలయాం భవ అంటే కౌసల దేశంలో పుట్టినవాడు, కోసల దేశస్థుడైనటువంటి హిరణ్యనాభుడు అనే ఆయన ఎవరు, ఆయన క్వాలిఫికేషన్ కూడా చెప్పాలిగా. రాజపుత్ర, ద కింగ్ ఇన్ మేకింగ్, ద ప్రిన్స్, రాజకుమారుడు. జాతిత క్షత్రియో, జాతి ఎందుకు చెప్పారండి ఇక్కడ? జాతి శంకరులకు ఇష్టం ఉండదు కదా, ఇది అందులో లేదుగా ఉపనిషత్తులో. మరి జాతిత క్షత్రియ అని ఎందుకు అన్నారు అంటే, క్షత్రియుడైన వాడు రాజకుమారుడై ఉండి చిన్న వయసులో ఉండి ఆత్మజ్ఞానం కోసం అడుగుతున్నాడు అంటే అతి విశేషమైనటువంటి విషయం. ఏదో బ్రాహ్మణ బాలకుడో, లేకపోతే పెద్ద ఆయనో, లేకపోతే కొంత సాధన చేసిన వారో ఈ ప్రశ్న వేయాలి. కానీ ఇంత చిన్న పిల్లవాడు, అందులో రాజకుమారుడు, ఇంకా రేపొద్దున రాజు క్షత్రియ జాతిలో ఉన్నాడు వేరే. ఇటువంటి మనిషి ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నాడబ్బా అనే సందేహం వచ్చేటట్టుగా జాతిత క్షత్రియ. అయితే ఏ జాతి వారైనా ప్రశ్నించవచ్చును, ఆత్మజ్ఞానానికి అందరూ అర్హులే, అది భగవత్పాదులకు తెలుసు, మనకు బోధించారు. మాం, నన్ను, మాం అనేటటువంటిది ఏమిటి? నన్ను అంటే ద్వితీయ, నేను, మాం నన్ను, ఐ మీ, ఐ అంటే అహం, మాం అంటే నన్ను. ఉపేత్య, ఉపేత్య అంటే ఉపగమ్య, దగ్గరగా వచ్చి, సమీపించి, ఏతం, తం అంటే తత్ అనే దానికేమో మీకు ద్వితీయ విభక్తి. ఏతం అంటే ఈ ప్రశ్నను, ఉచ్యమానం ప్రశ్నం, అపృచ్ఛత, అపృచ్ఛత అంటే అడిగను, ఏతం ప్రశ్నం అపృచ్ఛత. షోడశకళం, షోడశకళ సంఖ్యాకాహ కళాహ అవయవాహ ఇవా అన్నారు ఆయన. షోడశకళానికి విగ్రహవాక్యం చెప్తున్నారు. విగ్రహవాక్యం నగా ఏమిటి? ఓ సమస్త పదం, సమాస పదం ఉంటే ఆ సమాస పదంలోని ఒక్కొక్క పదాన్ని కలిపి ఒక చిన్న ఫ్రేజ్గా చెప్పడాన్ని విగ్రహవాక్యము అంటారు. షోడశ సంఖ్యాకాహ 16 సంఖ్యలు కలిగినటువంటి కళాహ అంటే అవయవముల వలెనున్నటువంటి షోడశకళం అనే దానికి విగ్రహం. ఆత్మని అంటే ఆత్మయందు అవిద్య అధ్యారోపిత తెలిపేది. ఈ షోడశ కళలు నిజమే ఆ పరబ్రహ్మవి, పరపురుషునివి కావని, ఆ పరపురుషుని యందు పరబ్రహ్మ యందు అవిద్య చేత అధ్యారోపించబడినవని, అధ్యారోపించబడిన రూపములని, అవి 16 కళలని వర్ణిస్తారని. కళ అంటే ఏదో కాంతి అని కాకుండా కళ అంటే భాగమని, నిష్కళుడు అంటే కళలు లేనివాడు అంటే పార్ట్స్ లేవని, సంస్కృతంలో కళ అని రాస్తే మనము డ్రీమ్ అనుకోకూడదండి, కళ అని చదువుకోవాలని తెలుసుకో. కళాహ అంటే కళాహ కళలు, అవయవాహ ప్లూరల్, కళలు ఎక్కువ ప్రజెంట్ ఉన్నాయి కదా, అంచేత కళ అంటే ఒక కళ, కళహ, కళౌ, కళాహ అంటే ఎక్కువ కళలు, రెండుగానే ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అవయవాహ పార్ట్స్, అవయవములు, అవయవములు అంటే పార్ట్స్. అవయవ ఈవ అన్నారు, అవయవముల వలె. పరమాత్మలో అవయవములు ఉండవు కదా, అంచేత ఆయన ఊరుకోరు, చక్కగా ఇవ శబ్దాన్ని అక్కడ అతికిచ్చారు కరెక్ట్గా. ఎందుకంటే అవయవాహ ఇవ పార్ట్స్ వలె ఆత్మని
ఆ పరమాత్మ యందు అవిద్య అధ్యారోపిత రూపా, అవిద్య చేత అధ్యారోపము చేయబడినటువంటి రూపములైన ఈ 16 కళలు యస్మిన్ పురుషే, ఏ పురుషుని యందు ఉన్నాయో సహా అతడు అయం ఇప్పుడు చెప్తున్నటువంటి షోడశ కాలం. ఆల్ దిస్ ఈజ్ ద ఎక్స్ప్లనేషన్ ఫార్ ది వర్డ్ షోడశ కాల. అప్ టు హియర్ ఏమిటో ఎక్స్ప్లెనేషను? షోడశ కలహ అంది ఉపనిషత్ అంతే. అంటే 16 ఉన్నాయి నంబరు, షోడశ సంఖ్యాక. కలాహ అంటే ఏమిటి? పార్ట్స్. పార్ట్స్ అంటే ఏమిటి? అవయవాలు. నిజంగా అవయవాల బెబే అవయవముల వలె ఇవ. ఎవరికి అవయవాలు? ఆత్మని ఆత్మయందు, సచ్చిదానంద ఆత్మయందు. ఎలా వచ్చాయండి ఆయనకి? కళలు లేవుగా. అవిద్య అధ్య ఆరోపిత, అవిద్య చేత అధ్యస్థము చేయబడినటువంటి రూపాహ, ఈ అవయవములన్నీ కూడా అవిద్య చేత అధ్యస్థము చేయబడిన రూపములు యస్మిన్ పురుషే, ఏ పురుషుని యందు అధ్యారోపము చేయబడ్డాయో సహా అతడు అయం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి షోడశ కళ. షోడశ కళ, షోడశ కళం అంటే 16 కళలు ఉన్నటువంటి 16 కళలు ఉన్నంటే ద్వితీయ విభక్తిలో ఉంది. షోడశ కళ అంటే 16 కళలు ఉన్నవాడు, డుమువులు పెట్టి. షోడశ కళం అంటే మీలాగా, మీలాగా షోడశ కళ, షోడశ కళ తం. మళ్ళీ షోడశ కళ అనేటువంటి సహ కదా, సహ, ఆ సహకి తం అంటే ప్రథమా విభక్తిలోనున్నటువంటి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కి ఏదైతే ద్వితీయ విభక్తి అవుతుందో అది తం అన్నమాట. తం షోడశ కళం హే భరద్వాజ వేత్త విజయనాసి అని అడిగారు. ఓ భరద్వాజుడు గారు, మీరు చూస్తే బాగా చదువుకున్నట్టున్నారు, గొప్ప పండితుల వలె ఉన్నారు. మీరు మీ నిష్ఠ వ్యవహారం అంతా చూశాను, చాలా దీనిగా ఉన్నారు. నాకు సందేహం చాలా రోజులు బట్టి ఉందండి. ఈ షోడశ కళ పురుషుడు ఎవరండి? మీకు ఒకవేళ తెలిస్తే నాకు చెప్పరా అంటూ వినయంగా అడిగాడు. తం అంటే ఆ షోడశ కళ పురుషుని, షోడశ కళం హే భరద్వాజ, ఓ భరద్వాజుడు గారు, పురుషం ఆ పురుషుని, వేత్త విజానాసి మీకు తెలియనా. ఇక్కడ మళ్ళీ తం. ఈ తం ఎవరు? అడిగినటువంటి ఆ సుకేశ భరద్వాజుడు. తం అంటే ఆ సుకేశ భరద్వాజునితో అహం నేను, ఎవరు? ఇదిగో సుకేశ భరద్వాజుడు, రాజపుత్రం కుమారం. తం అంటే మనకు అనుమానం వస్తుంది కదా, ఎవరంటే రాజపుత్రం కుమారం, తం కుమారం అని ఉంది అంటే తం రాజపుత్రం కుమారం అంటే రాజకుమారుని, పృష్టవంతం ప్రశ్నలు వేసినటువంటి, ప్రశ్న వేసిన అతన్ని, అబ్రువం అంటే పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, చెప్పాను, ఐ టోల్డ్ అంటాం కదా. ఉక్తవాన్ అస్మి, అస్మి అంటే మళ్ళీ ఫస్ట్ పర్సన్లో చెప్పుకుంటా, చెప్పినవాడని అయ్యాను, అలా పలికినవాడను అయ్యాను. అబ్రువం, అబ్రువం అంటే ఉక్తవాన్ అస్మి. నా అహం ఇమం వేద, ఇమం ఈ షోడశ పురుషుణ్ణి, నా వేద ఎవరు? అహం నేను, ఐ డూ నాట్ నో. అహం ఇమం షోడశ కళ పురుషం న వేద అని అర్థం. ఏదైతే యంత్వం పృచ్ఛసి, ఏదైతే నువ్వు అడిగావో అది నాకు తెలియదు. ఏవం ముక్తవతి అపి, ఈ విధముగా నేను ఆయనకు నాకు తెలియదు అని చక్కని సమాధానం వినయంగా కూడా చెప్పినప్పటికీ కూడా, మయి అంటే నాయందు, అహం మమ, మయి అనేది సప్తమి విభక్తి, నాయందు, అహం నేను, మమ నన్ను, మయి నాయందు, అజ్ఞానం అసంభావయంతం, నాకు తెలియదు అనేటటువంటిది ఆయన ఊహించలే. సంభావయంతం అంటే ఊహించడం, అసంభావయంతం అంటే ఇంత పెద్ద అయినా చూస్తే బాగా వేద పండితుడిలా ఉన్నాడు, ఇంతమంది శిష్యుల్ని పెట్టుకున్నాడు, ఈయనకి షోడశ పురుషుడు తెలియడంటే ఎవరు నమ్ముతారు అని ఒక విధమైనటువంటి సందేహం వచ్చినది. ఎవరికి? తం కుమారం
రాజపుత్ర. అతనికి సందేహం వచ్చింది. ఏమిటి? మయి నాయందు అజ్ఞానం అసంభావయంతం. ఇగో ఇంతలా మా మామగారు అంటూ ఉండేవారు, ఇంతలా ఉన్నాడు, ఈయనకి పాము మంత్రం రాదా అన్నాడు. ఇంతలా ఉండడానికి పాము మంత్రానికి ఏం సంబంధం? అలాగే ఇదేం చెప్తుందంటే, ఎంత చదివిన వారికైనా అంతా తెలియదు. తెలిసినది అల్పము, తెలియవలసినది అనంతము అనే విషయాన్ని బోధిస్తుంది. ఈయన ఎన్నో 10, 20 ఏళ్ళో 30 ఏళ్ళో సాధన చేసి బ్రహ్మనిష్ట బ్రహ్మపరాహ అయినటువంటి అనుభవుడు ఈ ఎవరు? మన సుకేశ భరద్వాజుడు. ఈ సుకేశ భరద్వాజుడు గారికి ఇంతటి ఆయనకే తెలియలేదంటే మయి నాయందు అంటే సుకేశ భరద్వాజుని యందు అజ్ఞానం తెలియకుండుటను అసంభావయంతం ఊహించని వాడై ఉన్నాడు. తం అంటే మళ్ళీ ఆ షోడశకర సారీ తం అంటే మళ్ళీ ఆ హిరణ్యనాభుడికి అజ్ఞానే కారణం అవాదిశం, నాకు తెలియదనే విషయాన్ని కొంచెం వివరించి చెప్పాను. ఎందుకు నేను తెలిసి చెప్పను అనే మాట అందుకు వస్తుంది. యది అంటే కథంచిత్ అంటే ఒకవేళ, యది అంటే ఇఫ్ అని అర్థం. సంస్కృతంలో యది మన్యసే సువేదేతి వస్తుంది కదా ఇఫ్. యది మన్యసే సువేదేతి దహరమేవాపి నువ్వు. ఒకవేళ నీకు బాగా తెలిసిపోయిందంటే చాలా కొంచెం రా అన్నారు కట. యది, యది అంటే ఇఫ్, కథంచిత్ ఒకవేళ, అహం నేను, ఇమం ఇదిగో ఈ షోడశకల్పుని త్వయా పృష్టం. ఇమం అంటే ఏమిటి? త్వయా నీ చేత, త్వం త్వయా అంటే త్వం త్వయా. దీనికి ఫస్ట్ వచనం అయితే మయ, త్వయా అంటే నీ చేత, మయ అంటే నా, మయి అంటే నాయన్, మయా నా చేత. ఓకే, త్వయా అంటే నీ చేత, పృష్టం ప్రశ్నించబడిన పురుషం పురుషుణ్ణి, అవేదిషం అంటే తెలిసిన వాడనైతే, విదితవానస్మి కథం ఏ విధముగా, అత్యంత శిష్య గుణవతే అర్థినే. ఇవన్నీ భగవత్పాదులు రాస్తున్నారు, ఈ కథ బిల్డప్ చేస్తున్నారు. ఆయన అక్కడ ఉపనిషత్తులో లేవు, ఈయన వీడియోగ్రాఫ్ క్రియేట్ చేస్తున్నారు. శిష్యుడు ఎలాంటివాడు? అత్యంత శిష్య గుణవతే. శిష్యుని గుణాలు ఏమిటి? చాలా అణకువగా ఉండాలి, యోగ్యుడై ఉండాలి, గురువుగారిని జాగ్రత్తగా మంచి సమయం చూడాలి, అవన్నీ చక్కగా ప్రశ్నించాలి. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని చెప్పారుగా భగవద్గీతలో. శిష్య గుణవతే, మామూలు శిష్య గుణాలు కావడివి, అత్యంత శిష్య గుణవతే. అందులో ఎక్కడో ఉన్నవాడు కాదు, అర్థినే మాం ఉపేత్య అన్నారు కదా, ఈయన దగ్గరికి ఆయనే వచ్చాడు రాజకుమార్. అర్థినే అర్థించిన వాడికి, తే నీకు అంటే తుభ్యం, నా అవక్ష్యం అంటే చెప్పకుండా, నా ఉక్తవాన్ అస్మి. కథం నా ఉక్తవాన్ అస్మి అంటే ఆక్షేపణ వాక్యం. తప్పకుండా చెప్పి ఉందును, చెప్పకుండా ఎలా ఉంటాను అంటే కథం నా బ్రూయాం, I would have definitely told. How can I not tell you if I really know about this Shodasakala Purusha? I would have definitely told you అనేటటువంటి assertion. ఈ నా బ్రూయాం అనేటటువంటి క్వశ్చన్ ట్యాగ్, ఇట్స్ an assertion. The question tag, he is good, isn't he అన్నాను అనుకోండి. isn't he అంటే కాదా అంటే అవును అని అర్థం అందులో. he is not good, is he అంటే అప్పుడు ఈజీ అంటే నిజంగా వాడు మంచివాడా అనే ప్రశ్న అక్కడ వస్తుంది. నా బ్రూయాం అనే క్వశ్చన్ ట్యాగ్, ఇట్ టెల్స్ అండ్ సేస్ దట్ హీ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, నాకు తెలియదు. యది ఒకవేళ, కథం చిత్ అన్న యది అన్న ఒక్కటే. ఇఫ్ అహం నేను, ఇఫ్ ఐ, ఇమం దిస్, ఈ త్వయా పృష్టం నీ చేత అడుగుబడిన, ఇఫ్ ఐ నీ చేత అడుగుబడినటువంటి ఈ పురుషుణ్ణి, అవేదిషం తెలిసినట్లయితే, విదితవానస్మి. దిస్ ఇస్ కాల్డ్ కండిషనల్ లట్. దేర్ ఆర్ సెవరల్ లట్స్, 10 types of sentences, tenses are there.
దిస్ ఈజ్ వన్ ఫార్మ్ కాల్డ్ ద కండిషనల్ లెట్. ఆ కండిషనల్ లెట్లో అవేదిషం అని వస్తుంది. విదితవాన్ అస్మి కథం అత్యంత శిష్య గుణవతే అర్థినే. తే అంటే నీకు అని చెప్పవచ్చు. అలా చెప్పకుండా తే అనే దాన్ని క్వాలిఫై చేస్తున్నారు. ఎలా క్వాలిఫై చేస్తున్నారు? తే అంటే నీకు. ఆ నీకు అనేటటువంటి సర్వనామాన్ని ఈ విశేషణాలతో క్వాలిఫై చేస్తున్నారు. ఏమిటి విశేషణాలు? అర్థినే, నేగా నువ్వే వచ్చి అడిగావు. రెండు, గుణవతే, మామూలు గుణాలు కావు, అత్యంత గుణవతే. అంతేకాదు శిష్యుడివి, శిష్య గుణవతే. అలాంటి నీకు అంటే నవక్ష్యం అవక్ష్యం నా ఉక్తవాన్ అస్మి కథం. హౌ కెన్ ఐ నాట్ టెల్ యూ, నా బ్రూయం ఇత్యర్థ. దీనివల్ల ఏం తెలిసిందండి? ఈ కాన్వర్సేషన్ భగవత్పాదులు బిల్డప్ చేసిన కాన్వర్సేషన్లో రాజకుమారుడు చిన్నవాడు, శిష్యునిగా వచ్చి చేరాడు, అత్యంత గుణవంతుడు, ఆత్మజ్ఞానం మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నవాడు. క్షత్రియ జాతిలో ఉన్న, బ్రాహ్మణ జాతిలో ఉన్న వారికి ఉండవలసిన లక్షణాలు కన్నా ఇంకా కొంచెం ఉత్తమమైన లక్షణాలతోనే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుందామని వచ్చాడు. ఇక్కడ గుణంతో ప్రసక్తి లేదు, ఇక్కడ దీంతో జాతితో ప్రసక్తి లేదు. అయినప్పటికీ ఆయన అడిగాడు. తెలుసుంటే తప్పకుండా చెప్పేవాడిని, అయ్యో నాకు తెలియకుండా పోయింది అని ఈయన కూడా లోపల కొంచెం కష్టపడ్డాడు. పూయ అపి, ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నాకు తెలియదురా నాయనా, నాన్న కుమారా, రాజకుమారా, ఎంత ముద్దుగా ఉన్నావురా, చక్కగా నా దగ్గరికి శిష్యుడిలా వచ్చి చేరావు, కావాలని నా దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుని చక్కగా అడిగావు. అన్ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ అవేర్ అని నేను ఇంతలా చెప్పినప్పటికి కూడా పూయ అపి, అయినప్పటికీ అప్రత్యయం ఇవ ఆలక్ష్య. అప్రత్యయం అంటే, ప్రత్యయం అంటే నమ్మకం, బిలీఫ్, నమ్మినట్టు. అప్రత్యయం అంటే నమ్మినట్టు. అప్రత్యయం ఇవ, నమ్మనట్లుగా, ఆలక్ష్య, కనిపించాడు. తన మొహం చూస్తే నాకు నా డౌట్గా ఉందండి. మీకు తెలియదంటే తెలిసే ఉంటుంది కాబట్టి మీరు, కానీ మీరు ఎందుకో చెప్పట్లేదు అనేటటువంటి క్వశ్చన్ మార్కు ఆ పిల్లవాడి ముఖంలో, ఆ కుమారుడి ముఖంలో ఉంది, రాజకుమారుడి ముఖంలో. అప్రత్యయం అంటే నమ్మకము లేనట్లుగా ఇవ అన్నాడు. ఆయన నమ్మకం లేదు, నా పిల్లడేం చెప్పలేదు. అప్రత్యయం ఇవ ఆలక్ష్య అంటే ఆ విధముగా గోచరించాడు, ఆ విధంగా కనిపించాడు. అతనిని ప్రత్యాయితం, నమ్మకం కలిగించుటకు అబ్రువం, రాబోయే మాటలను పలికాను. ఎంత స్టోరీ రాశారో వీడియోగ్రాఫ్లో ఉంది. ఆ పిల్లవాడు వచ్చి అక్కడ కూర్చోవడం, ఆ రాజకుమారుడు 16 ఏళ్ళు 18 ఏళ్ళు పాపం వాడు వచ్చి ఆత్మజ్ఞానాన్ని గురించి అడగడం, షోడశకల పురుషుడు చెప్పమనడం. ఈ గురువు గారైనటువంటి సుకేశ భారద్వాజులు గారు, అయ్యా నాకు తెలియదు నాన్న అని ఈయన చెప్పడం, ఆయన నమ్మకుండా ఉన్నట్టుగా మొహం పెట్టడం, అలాంటి కుర్రవాడి చేత నమ్మకం కుదిరించడానికని మళ్ళీ తిరిగి ఈ మాటలు చెప్తుంది. భూయ అపి, ఇంకా కూడా అప్రత్యయం ఇవ, నమ్మనట్లుగా ఉన్న ఆయన అవతారాన్ని, ముఖాన్ని ఆలక్ష్య చూచి ప్రత్యాయితం, ప్రత్యాయయితం, నమ్మకం కలిగించుటకు అబ్రువం, ఈ మాటలను పలికింది. ఏమిటి పలికాడు? సమూల, మళ్ళీ విగ్రహ వాక్యం రాష్ట్రం. సమూల అంటే సహమూలేన అంటే మూలముతో సహా. మూలం అంటే ఏమిటి? తల్లి వేరుని ఉంటుంది, మదర్ రూట్. ఓకే, ఆల్ ఆఫ్ యూ వుడ్ హ్యావ్ రెడ్ ఇన్ యంగర్ క్లాసెస్ ద botany. There will be a main root called the తల్లి వేరు or mother root, and there will be several branch roots. If you remove the cut of the తల్లి వేరు, the plant will die. అది మూలం. ఆ సహమూలేన అంటే మూలముతో సహా. కొన్ని వృక్షాలకు ఆ మూలం బదులు దుంప ఉంటుంది, ఆ దుంప నుంచి ఇది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంద మొక్క దుంప ఉంటుంది, అలాగే చేమ దుంప ఉంటుంది, అలాగే పసుపు, ఇవన్నీ ఆ దుంప నుంచి వస్తాయి. ఆ దుంప కూడా మూలమే, అది తల్లి వేరే. సో దుంప నాశనం అయిపోతాం అంటే మూలంతో కూడా నశించిపోతాం. సహమూల, సహమూలేన, సమూల అంటే సహమూలేన. సధన, ధన అంటే సహధనేన అర్థం. అలాగే సగృహ, సహగృహేణ, సభార్య,
సహభార్యేణ అంటే సమూల అనే దానికి ఆయన విగ్రహవాక్యం రాస్తున్నారు. సమూల మూలముతో సహా పై నిశ్చయంగా సమూలవా ఏష ఉంది. అది విడగొడితే వై అవుతుంది. ఏష అన్యథా సంతం ఆత్మానం అన్యథా కుర్వన్. నేను చేస్తున్న జనరల్గా అదే. అన్యథా సంతం ఆత్మానం అంటే మనసులో ఒకటి అనుకోవడము, అన్యథా కుర్వన్ అంటే మరొకటి చేయడం. ఒకటి చెప్పడం, ఒకటి చేయడం, ఒకటి ఆలోచించడం. అంటే కాంగ్రియన్సీ లేకపోవడం. యాక్షన్, థాట్ అండ్ వర్డ్కి కాంగ్రియన్సీ లేకపోవడాన్ని అనృతం అంటారు అని డిఫైన్ చేస్తున్నారు. వాట్ ఈజ్ అనృతం? అనృతం ఈజ్ అన్యథా సంతం ఆత్మానం అన్యథా కుర్వన్. ఆత్మానం తనలో మనసులో, అన్యథా సంతం వేరే విధముగా ఆలోచించి, అన్యథా కుర్వన్ వేరే విధముగా కుర్వన్ అంటే మాట్లాడడం కానీ చేయడం కానీ చేస్తే దాన్ని అనృతం అంటారు అని రాసి చెప్తున్నారు. అనృతం అంటే ఏమిటి? అయథార్థభూతం. యథా అర్థభూతం. యథా అర్థభూతార్థం. యథా అర్థభూతార్థం అంటే ఉన్నది ఉన్నట్టు. అంటే ఏ విధమైన కలరు ఇవ్వకుండా, మార్చకుండా, ట్విస్ట్ చేయకుండా, దానిని ఏదో పాలిష్ చేసి ఏదో ఒకటి చెప్పాలని కూడా చెప్పకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడాన్ని సత్యం అంటారు. అయథార్థభూతం అంటే అనృతం. అనృతం సహా ఎవడైతే సహా వాడు పరిశుష్యతి ఎండిపోతాడు. శోషం ఉపైతి అంటే చక్కగా ఎండిపోతాడు. పరితః శుష్యతి అన్ని వైపుల నుంచి ఏమిటి? అన్ని వైపులు ఏమిటండి? ఉన్నాయిగా. ఇహలోకమైనటువంటి ఫలములు, పరలోకమైనటువంటి ఫలములు. ఇహపరలోకాభ్యాం విచ్ఛిద్యతే వినశ్యతి. వాడికి నెయిదర్ హియర్ నార్ హియర్ ఆఫ్టర్. అనృతం పలికేవాడికి ఇక్కడ వాడికి లోకం లేదు, పరలోకాలు ఎలాగూ లేవు, పుణ్యం లేదు. కాబట్టి అనృతం అంటే ఏమిటి? అన్యథా సంతం ఆత్మానం అన్యథా కురు. మనసులో ఒకటి అనుకోవడం, ఇంకో విధంగా చేయడము లేక చెప్పడం. అయథార్థభూతం అభివదతి అంటే చేయడమే కాకుండా, ఉన్నది ఉన్నట్లుగా కాకుండా మార్చి మసిపూసి భార్యగా చేసి అభివదతి చెప్తాడో అటువంటి వాడు సహా వాడు పరిశుష్యతి శోషం ఉపైతి ఇహలోక పరలోకాభ్యాం విచ్ఛిద్యతే వినశ్యతి. He doesn't have present world and the future world also. విచ్ఛిద్యతే వినశ్యతి. పరిశుష్యతి అన్నది ఉపనిషత్తు. పదులు దాన్ని వినశ్యతి. నశ్యతి అంటే చాలు. వినశ్యతి విశేషేణ ఛిద్యతే చాలు. విచ్ఛిద్యతే విశేషంగా నాశనం అయిపోతాడు. ఎవడైతే అనృతం అభివదతో వాడు ఎలా దేంతో నాశనం అయిపోతాడు? ఏదో అప్పుడు కాదు, సహమూలేన అంటే మూలముతో కూడా ఇహపరలోకాలు లేకుండా నాశనం అయిపోతాడు. ద స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిందండి ఉపనిషత్తు. అక్కడ సత్యమేవ జయతే నా అనృతం అనేది ఎంత పవర్ఫుల్గా సింపుల్గా ఉందో దానికి అంతటి వాక్యము ఇక్కడ చెప్పారు. సహమూలేన యహ అనృతం అభివదతి సహ పరిశుష్యతి. సహమూలేన వై నిశ్చయముగా కూడా ఏషః ఎవడు వీడు వాడు అన్యథా సంతం ఆత్మానం అన్యథా మనసులో ఒకటి అనుకుంటున్నాడు, బయటకు ఇంకో విధంగా చేస్తున్నాడు. చేయడమే కాదండి, అయథార్థభూతం అభివదతి అదిగో అబద్ధాన్ని కూడా చెప్పేస్తున్నాడు. అటువంటి దాన్ని అనృతం అంటారు. యహ ఎవడైతే అటువంటి వాడు సహా వాడు పరిశుష్యతి పరితః శుష్యతి శోషం ఉపైతి అంటే అన్ని వైపుల నుంచి నాశనం అయిపోతాడు. ఇహపరలోకాభ్యాం విచ్ఛిద్యతే వినశ్యతి సహమూలేన వినశ్యతి. But a takeaway point from this Upanishad, that a person who utters a single word of Anruta is bound to lose everything here and hereafter. Take it for granted. Mark my words. అంటుంది ఉపనిషత్. యతః ఏవం జనే
యతః ఏవం జానే, ఈ విషయాన్ని తెలిసిన వాడనై, ఏవం ఈ విధముగా, యతః జానే, ఈ విషయాన్ని చక్కగా తెలిసిన వాడనై, ఏ విషయాన్ని, సహ మూలేన వినశ్యతి అనృతమయో అభివదతి, సహ పరిశుష్యతి, సహ మూలేన వినశ్యతి అనే విషయం నాకు గట్టిగా తెలిసయ్యా. యతః ఏవం జానే తస్మాత్ ఆ కారణం నార్హామి అహం అనృతం వక్తుం, ఐఎమ్ నాట్ కేపబుల్ ఆఫ్ స్పీకింగ్ లైవ్ విత్ యు. మూఢవత్ అన్నారు. మూఢవత్ అంటే మోహము పొందిన వాని వలే, మూఢుని వలే. అబద్ధం ఎవరు చెప్తారు? మోహంలో ఉన్నవాడని చెప్పాలి, ఇడియాటిక్గా ఉన్నవాడని చెప్పాలి. ఎవడైతే ఇడియట్ కాడో, ఎవడైతే మోహంలో లేడో, వాడు అనృతం చెప్పాల్సిన పని లేదు కదా. తస్మాత్ నా అర్హామి అహం, నేను ఐఎమ్ నాట్ సమర్థ, నాట్ కాంపిటెంట్, ఐ కెనాట్ స్పీక్ ఎ లై. వై? బికాజ్ ఐ నో వెరీ మచ్. యత ఏవం జానే, ఈ విధంగా నాకు తెలుసును కనుక. ఏ విధంగా తెలుసును కనుక? యహ అనృతం అభివతి సహ సమూలేన పరిశుష్యతి, ఇది నాకు తెలుసు. అందువలన చెప్పాడు. ఎంత చెప్పాల్సి వచ్చింది? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? భూయః అప్రత్యయ ఆలక్ష్య, ముందు చెప్పిన మాటలతో ఆ అబ్బాయికి నమ్మకం కుదరలేదు కాబట్టి, ఆ అబ్బాయికి నమ్మకము కలిగించడం కొరకు ప్రత్యాయయితుం ప్రత్యాయయితుం, నమ్మకము కలిగించుట కొరకు అబ్రువం, చెప్పి తిని. ఏమి చెప్పాను? ఇదిగో ఇది చెప్పాను. సహా, ఆ రాజపుత్రుడు అంటే రాజపుత్ర, ఏవం ప్రత్యాయిత, ఈ విధముగా నమ్మకము కలిగిన వాడై, ఇదో ప్రత్యాయయితం, ప్రత్యయం ప్రత్యాయిత, ఏవం ప్రత్యాయిత, ఈ విధముగా నమ్మకం కుదిరిన మొహం. నిజంగానే పాపం ఈయనకి తెలియదు, ఈయన ఒట్టేసి చెప్తున్నాడు. ఒకవేళ గాని నేను తెలిసి నీకు చెప్పకుండా ఉన్నానంటే నేను సర్వనాశనం అయిపోదును గాక అంటూ తల మీద చేయి పెట్టుకుని చెప్పాడు. పాపం ఒట్టేసి చెప్పాడు. ఎందుకంత పెద్ద ఒట్టేశాడు? నేను సర్వనాశనం, నాకు ఇహపర లోకాలు లేకుండా పోతాయి గాక, నాకు కానీ ఒకవేళ అబద్ధం చెప్పినట్లయితే, అంతలా ప్రామిస్ చేశాడు పాపం. అది చూసి ఈయనకి నమ్మకం వచ్చేసింది. ఎవరికి? మన హిరణ్యనాభుడు గారి కుమారుడికి, రాజకుమారుడు. ఏవం ప్రత్యయిత, ఈ విధముగా నమ్మకం కలిగిన వాడై తూష్ణీం అంటే మౌనముగా ఉండిపోయాడు. తూష్ణీం అంతేనా? వ్రీడిత అన్నారు. మరొక మాట ఉపనిషత్తులో లేనిది ఈయన రాశారు. అంటే సిగ్గు చెందినవాడు. వ్రీడిత అంటే సిగ్గు, కొంచెం సిగ్గుపడ్డాడు పాపం. పెద్ద ఆయన్ని అలా మొహం అలా పెట్టి మీకు తెలియదా అన్నట్టు నేను బాడీ లాంగ్వేజ్లో చెప్పాను. ఆయన ఎంత కష్టపడ్డాడో పాపం. ఇంత ప్రామిస్ చేశాడు ఆయన. తల మీద చేపెట్టి, నేను కానీ ఒకవేళ అబద్ధం చెప్పినట్లయితే నేను దుంపనాశనం అయిపోతాను, నాకు ఇహపరలోకాలు లేకుండా పోతాయి చేశాడే. చాలా తప్పని చేశాను. అంతలాగా నేను బాడీ లాంగ్వేజ్ చూపించకుండా ఉండవలసింది. అని వ్రీడిత, సిగ్గుపడిన వాడై తలదించుకుని రథం ఆరుహ్య, రథాన్ని ఎక్కి ప్రవవు రాజా ప్రగతవాన్ అంటే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? యథ ఆగతం ఏవ ప్రగతవాన్, ఏ విధంగా వచ్చాడో అదే మార్గంలో మళ్ళీ వెళ్ళిపోయాడు. అంటే కోసల రాజ్యం నుంచి ఇటుపక్క తూర్పు నుంచి వచ్చాడు, మళ్ళీ కోసల రాజ్యం నుంచి వెళ్ళిపోయాడు. ప్రగతవాన్ యథ ఆగతం ఏవ. ఇక్కడి నుంచి ఉపనిషత్తులో లేనటువంటి ఒక సూపర్ ఇది మనకు ఇస్తున్నారు. చూడండి. అతః అందువలన సిద్ధం భవతి, అతః అందువలన సిద్ధం భవతి. దిస్ కెన్ బి కన్క్లూడెడ్. వాట్ కెన్ బి కన్క్లూడెడ్? దిస్ మస్ట్ బి ద కన్క్లూషన్. అటువంటి ఒక కన్క్లూషన్ ఇస్తున్నారు ఆయన. ఏమిటి కన్క్లూషన్ ఈ స్టోరీ వల్ల? న్యాయతః అంటే చక్కగా ఎలా రావాలో అలా వచ్చాడు. న్యాయతః అంటే in a fashion that is befitting of a student, he has come. ఉపసన్నాయ దగ్గరకు వచ్చినటువంటి, యోగ్యాయ అంటే యోగ్యుడైన వానికి, న్యాయతః అంటే పరిప్రశ్నేన మూడు ఉన్నాయి కదా.
ఉపసన్నాయ సమీపించినటువంటి. యోగ్యాయ యోగ్యుడైన వాడికి. ఎవడు యోగ్యుడు? రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఒక ఉంటాడు బాగా ఒక విషయం ఆ లెవెల్కి తెలిసిన వాడే, కానీ ఆయనకి ఏంటంటే అవతల వాళ్ళకి తెలుసో లేదో టెస్ట్ చేద్దాం గురుగారికి అని ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. వెనక్కి పోయి గురుగారికి ఏం తెలియదు, నాకే దానికన్నా బాగా తెలుసు అంటే వాడు అయోగ్యుడు. వాడు అటువంటి వాడు చెప్పకు. అంటే యోగ్యత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ హ్యావ్ ఆల్ ద వినయ, all the humility and humbleness, and also approach in a way not questioning the guru but inquiring from him how one has to learn what he does not know. That is one type of yoga. Another type of yoga is very good, చాలా వినయం, శుభ్రంగా కాళ్ళు పట్టేస్తాడు, అన్ని పనులు చేసేస్తాడు, బోరలేదు, వాడికి చెప్పినా తెలియదు. అటువంటి వాడు కూడా అయోగ్యుడే. అంటే వాడికి బేసిక్ ఇన్ఫర్మేషనే వాడికి లేదు. వాడిని పట్టుకుని ఇది షోడశ కళ పురుషుడు, 13 కళ పురుషుడు, 18 కళ పురుషుడు అంటే వాడికేం చెప్తాం మనం? వాడు అయోగ్యుడు. వీడు అలాంటి వాడు కాదు. వీడు యోగ్యుడు, చాలా న్యాయత ఉపసన్నమైన వాడు. న్యాయత ఉపసన్నాయ యోగ్యాయ, న్యాయత ఉపసన్నాయ యోగ్యాయ జనత విద్య, విద్య తెలిసిన వాళ్ళు వక్తవ్యాయే చెప్పి తీరవలసినది. వాట్ ఎ స్టేట్మెంట్ హీ మేడ్. న్యాయత ఉపసన్నాయ యోగ్యాయ విద్యా జానత, విద్యను తెలిసిన వారు. ఎవరైతే ఒక విషయాన్ని తనకు చక్కగా తెలుసునని అందరికీ తెలుసునో అతని దగ్గరకు యోగ్యుడైన వాడు చక్కగా సమీపించి సకల ధర్మాలను పాటించి ఎలా వచ్చారు? సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం చదువుకున్నాం కదా. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాన్ నాశ్చక్రతకృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. దీంట్లో బొమ్మ ఉంది చూసారా, ఎలా వచ్చారా వాళ్ళు? కొరకు చతుర్థి ఉపసన్నాయ యోగ్యాయ, అటువంటి రామాయ రాముని కొరకు అన్నట్టుగా యోగ్యాయ అటువంటి యోగ్యుని కొరకు జనతా విద్య, విద్య తెలిసిన వారు వక్తవ్యాయేవా చెప్పి తీరవలసినదే. సర్వాసు అవస్థాసు, వాడు ఏ అవస్థలో ఉన్నా, ఒక కష్టాల్లో ఉన్నాడు, ఆరోగ్యం బాగుండకపోవచ్చు, ఆయనకి మనసు బాగుండకపోవచ్చు, ఇంట్లో ఏదో కెలామిటీ జరిగి ఉండవచ్చు, ధనం లేకపోవచ్చు, ఎన్ని రకాలైనటువంటి, లేకపోతే సునామీ ఉండవచ్చు, కోవిడ్ వచ్చి ఉండొచ్చు, ఏదో రకరకములైన ఈతి బాధలు, 3 రకాలైనటువంటి పొద్దున చెప్పారుగా పంచక్లేశాలని. ఆ పంచక్లేశాలలో ఏవో క్లేశాలతో ఉన్నప్పటికీ కూడా సర్వాసు అవస్థ జనతా విద్య తెలిసిన గురువు గారు యోగ్యాయ ఉపసన్నాయ న్యాయత వక్తవ్యాయవ చెప్పి తీరవలసిందే. దట్ ఈస్ వన్ థింగ్. నా వక్తవ్యం అనృతం చ, అండ్ he should not say anything which is not correct. అబద్ధం చెప్పకూడదు, అంటే వాడిని మిస్లీడ్ చేయకూడదు. వాడికి ఒకటి నిజమవుతే దాన్ని తప్పుత్రోవ పట్టించి వాడిని మిస్లీడ్ చేయకూడదు. These are lessons for any one of the teachers here. If there are any teachers here, please take it to your heart and behave in that fashion. If there is a student with you, nyayataha upasannaya yogyaya, if you know that janata vidya సర్వాసు అవస్థాసు, ఎటువంటి స్థితిలోనూ ఉన్నప్పటికీ వక్తవ్య ఏవా చెప్పి తీరవలసినదే. అమృతం న వక్తవ్యం చ, యూ షుడ్ నాట్ సే ఎనీథింగ్ అదర్ దాన్ వాట్ ఈస్ ద ట్రూత్ అబౌట్ దట్ సబ్జెక్ట్. అంత స్టేట్మెంట్ ఇచ్చారు ఈ కథ. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లోకి వచ్చేసాం. గురుగారి దగ్గర, మన గురువు గారి దగ్గర, పిప్పలాదల వారి దగ్గర ఈయన ఉన్నారు, సుకేశ భారద్వాజ్. అంటే అతనిని ఇతనిని పురుషం అంటే ఇప్పుడు చెప్పినటువంటి షోడశకల పురుషుణ్ణి. త్వా అన్న త్వామన్న ఒకటే. త్వా అంటే మిమ్ములను,
త్వాం పృచ్ఛామి ప్రజెంట్ టెన్స్. అడుగుతున్నాను, అడిగాను, అడుగుతున్నాను. ఏమిటి అడుగుతున్నాను? క్వ అసౌ విజ్ఞేయ వర్తతే. అసౌ, ఇదిగో ఈ పురుష, అసౌ పురుష విజ్ఞేయ, తెలియదగినవాడు, క్వర్తతే, ఎక్కడుంటాడు అని అడుగుతున్నాడు. ఎందుకయ్యా అంత క్వశ్చన్ మార్క్లో మొహం పెట్టుకున్నావు? ఏమిటి నీ ప్రాబ్లం అంటే? ఇలా అయిందండి బాబు, ఓ 10 ఏళ్ల క్రితం ఒక రాజకుమారుడు వచ్చాడు, వాడు నన్ను ఈ పురుషుడి గురించి అడిగాడు. నాకు ఆ షోడశకాల పురుషుడు తెలియదన్నా కూడా ఆయన నమ్మలేదు మొదట. కానీ ఆ అబ్బాయిని నమ్మించడానికి నేను చెప్పాను, నాకు తెలిస్తే ఎందుకు చెప్పను నాన్న, అబద్ధం చెప్పడం అసలు మంచిది కాదు కదా, దానివల్ల సర్వనాశనం అయిపోతాయని వేదాలు స్క్రిప్చర్స్ ఘోషిస్తున్నాయి కదా. చేత నువ్వు చూస్తే చాలా చక్కగా వచ్చావు నువ్వు, అర్థాయ అంటే చక్కగా నువ్వు వచ్చావు కదా నా దగ్గరకు, శిష్య గుణవతే అర్థినే, అటువంటి నీలాంటి వాడికి నేను ఎలా చెప్పకుండా ఉంటాను అని ఆ అబ్బాయితో చెప్పాను. అప్పటి నుంచి మమ హృది, నా హృదయమునందు, హృదయమునందు సప్తమి విభక్తి, విజ్ఞత్వేనా అంటే తెలుసుకోవలసిన దాని విషయమై, శల్యం ఇవ ములుకువలే మే నా యొక్క హృది స్థితం, ఈ విషయం ఉండిపోయిందండి. ఇగో ఆ అబ్బాయి వచ్చి వెళ్ళి 10 ఏళ్ళయిందో 5 ఏళ్ళయిందో ఎన్నాళ్ళుగా నా మనసులో ములుకులా గుచ్చిస్తుంది ఈ విషయం. ఏమిటది ఈ 16 కళ పురుషుడు, నాకు తెలియలేదు. దీనికైనా మనం పిప్పలాదుల వారి దగ్గరికి పోతే ఆయనకి అన్నీ తెలిసిన మహాత్ముడని అందరూ చెప్తున్నారు. మన ఊళ్ళో మా పక్క ఊళ్ళో ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కూడా వస్తానన్నాడు. మనందరం కలిసిపోయి ఆయన కాళ్ళు పట్టుకుని ఈ విషయాన్ని తెలుసుకుందాం. అంటే తెలియని విషయాన్ని ఎంత కష్టమైనా సరే సరి అయినటువంటి గురువు దగ్గరకు పోయి అణకువతో సమీపించి న్యాయత ఉపసన్నాయ యోగ్యుడుగా ఉంటూ అది ప్రార్థించి తెలుసుకోవాలి అనే విషయం ఇక్కడ చెప్పకనే చెప్పు. పురుషం త్వాం మిమ్ములను పృచ్ఛామి అడుగుతున్నాను, మమ హృది విజ్ఞత్వేనా తెలియవలసిన దాని విషయమై, శల్యం ఇవ ఒక ములుకు వలే మే హృది స్థితం నా మనసులో ఉండిపోయిందండి. కాసౌ వర్తతే పురుష, ఆ పురుషుడు ఎక్కడుంటాడో కొంచెం చెప్పగలరా అంటే ఎక్కడుంటాడో అంటే ఆ పురుషుని తాలూకా మొత్తం నాలెడ్జ్ అంతా నాకు ట్రాన్స్మిట్ చేయండి. నాకు చూస్తే పురుష అంటే పరమ పురుషుడు అనిపిస్తోంది, పరమ పురుషుడికి చూస్తే అవయవాలు ఉండవు, ఆయన నిష్కళుడు, ఈయన 16 కళలు అంటున్నాడు. 16 కళల పురుషుడు నేనేమన్నా 16 కళలు లిస్టు రాసేసి ఇవిరా 16 అని, ఏదో పంచజ్ఞానాలు పంచ కర్మేంద్రాలు ఇవి 15 + 1 మనసు 16 అని చెప్పేసి అబద్ధం చెప్పి పంపించేస్తే ఎలా అవుతుంది? పురుషుడికి ఏ కళలు ఉన్నాయో నాకు తెలియదు, అందులో పరమాత్మకు కళలేమిటి? ఈ విషయాలు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అందుకే మీ కాళ్ళు పట్టుకున్నాను నేను వచ్చి, అయ్యా ఎలాగైనా సరే నాకు దీన్ని చెప్పండి, నా మనసు దొల్చేస్తుందండి ఇది అంటూ క్వాసౌ విజ్ఞేయ వర్తతే పురుషుడు. ఇది అది భాష్యం. ఏం భాష్యం అండి అబ్బా, అన్ని మేతం. ఓకే, కొంచెం ఫాస్ట్గా ఇక్కడ ఉన్న స్లైడ్ కవర్ చేద్దాం, లేకపోతే మళ్ళీ ఇంకో క్లాస్ అయిపోయింది. రాజపుత్రుడయ్యుండి కూడా ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనే జిజ్ఞాస కలవాడు. కథ ఎందుకు, ఇండైరెక్ట్గా ఎందుకు అడిగాడు చెప్పుకున్నాం. జీవతత్వ నిరూపణ, ఆభరణమును తత్వ నిరూపణ చేస్తే బంగారం వస్తుంది. జగత్ సహ విజ్ఞానాత్మ కలిసిపోతుంది. అదిగో పరస్మిన్ అక్షరే పురుషే సుషుప్తి సమయంలో కలుస్తుంది అని చెప్పారు. అంటే ఆభరణాన్ని కానీ విలీనం చేస్తే బంగారం వస్తుంది, మళ్ళీ బంగారం నుంచే ఆభరణం వస్తుంది. 16 అణాలు ఉన్న రూపాయి అన్నాను. అంటే ఓ రూపాయిని తీసుకుని 16 ముక్కలుగా ఇలా కట్ చేస్తే ఒక్కొక్కటి అణ అవుతుందని అర్థం. అది కాదు, పురుషుడు ఒక్కడే. ఈ 16 ఆయన అవయములు వలే ఇవ ఉన్నవి. అంటే ఎందువల్ల వచ్చాయి? అవిద్య అధ్యారోపిత రూప అన్నారు కదా. రూపాయి 4 ముక్కలు చేస్తే పావలా వస్తుందా? గంటలో 60 నిమిషాలు ఉన్నాయంటే ఒక్కొక్క ముక్క 1 నిమిషమా? గంట అంటే 60 నిమిషాలు అని చెప్పాము. అంటే దాని అర్థం ఏమిటి? నా ముక్కలుగా 60ని చూడమని కాదు, ఈ 60 ప్రాయంతో కలిపినటువంటి ఆ గంటను చూడమని. ఈ 16 కళలు అంటే దీన్ని పట్టుకుని ఇక్కడే ఉండిపోమని కాదు, ఈ 16 కళలు ఎవరికి చెందినవో ఆయన్ని పట్టుకోమని. ఈ సృష్టిని అర్థం చేసుకోరా మహాత్మ అంటే, ఈ సృష్టిలో ఉండిపోమని కాదు, ఈ సృష్టి ద్వారా సృష్టికర్తను చూసుకోమని.
జీవుడు షోడశ కళ. కళ అంటే పార్ట్స్, కళ అనగా చంద్రకళలు పార్ట్స్, పురుషుని కళలు జీవుని భాగములు. ఇక్కడ పురుషుడు అంటే జీవుడే కదా, జీవుడికే భాగాలు ఉంటాయి, పరమ పురుషుడికి భాగాలు ఉండవు కదా. అంశములు ఏవేవి తెలియదు అని చెప్పడానికి విద్వాంసునికి కొంత ధైర్యము సత్యసంధత ఉండాలి. అది చక్కగా మనం నిరూపించాం. రాజకుమారుడు నమ్మలేదు. రాజకుమారుడు నమ్మలేదు, కళలో తెలుస్తుంది. కుమారా, నాకు తెలుసు, నీకెందుకు చెప్పను అన్నాడు. ఇటువంటి సెంటెన్స్ని క్రియాతిపత్తి అంటారు. వర్షాలు బాగా పడుంటే పంటలు బాగా పండేవి అంటే అర్థం ఏమిటి? పంటలు పండలేదు. దాన్ని క్రియాతిపత్తి అంటారు. వాడు బాగా చదువుంటే వాడికి ఐఐటి సీట్ వచ్చేది, అంటే వాడికి రాలేదు సీటు. నాకు తెలుసుంటే నీకెందుకు చెప్పను. యద్యహమిమం వేదిషం కథం నా వక్తవ్యం అన్న ఆయన. యద్య సత్యం చెప్పినవాడు సహమూల పరిశిష్యతి, వేళ్లతో సహా ఎండిపోతాడు, సమూలంగా నాశనమవుతాడు. నార్హామి అనృతం వక్తం. వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. ఈ షుడ్ నాట్ స్పీక్ లైక్. జీవుడనగానేమి, ఈ 16 కళల పురుషుడనగానేమి, అదే ప్రశ్న. సర్వసంగ పరిత్యాగము అంటే ఏదీ లేనటువంటి బిచ్చగాడు అన్ని వదిలేయడం కాదండి. బుద్ధ భగవానుడిలాగా సకల సామ్రాజ్యాలు ఆయన చేతిలో ఉండి, ఒక చక్కని యవనంలో ఉన్నటువంటి అందమైన భార్య ఉండి, మంచి తల్లిదండ్రులుండి, చక్కని కుమారుడుండి త్యాగం చేయడమే నిజమైన పరిత్యాగం. చేత ఇటువంటి రాజకుమారుడికి ఈ ప్రశ్న పుట్టింది అంటే చాలా మెచ్చుకోవాలి. చైతన్య మహాప్రభువు మీరు వినే ఉంటారు, ఆయన చాలా ధనవంతులు, అయినా కూడా సర్వసంగ పరిత్యాగి. తం పురుషం. తం అంటే సహా తాలూకా ద్వితీయ విభక్తి. తం. త్వాం అంటే త్వాం మిమ్ములను, పృచ్ఛామి ప్రజెంటెన్స్. సంబంధ భాష్యం అవస్థాత్రయ విచారమైనటువంటి 4వ దానికి 16 అంశాలు ఉన్నటువంటి జీవతత్వాన్ని తెలుసుకోవడానికి మధ్యలో ఓంకార ఉపాసన వచ్చినది. అయితే సంబంధము ఇస్ నాట్ ఓన్లీ బిట్వీన్ 5th and 6th, ఇట్ ఆల్సో goes back and touches the 4th mantra in the సంబంధ భాష్య. 4th ప్రశ్న in the సంబంధ భాష్య. ఇంకా సహ విజ్ఞానాత్మ అంటే విజ్ఞానాత్మతో సహితంగా. ఐఎమ్ ద నోయింగ్ బీయింగ్. యు మస్ట్ నో వీఆర్ ది విజ్ఞానాత్మ. ఐఎమ్ బీయింగ్ ఫస్ట్ and then I am knowing. Knowing is Sat, Chit, being is Sat. Being is Sat. Sat Chit. విజ్ఞానాత్మ అంటే సజ్జిత్ రూపమైనటువంటి దాని యొక్క రిఫ్లెక్షన్ అంటే ఈ జీవుడు గారు. జగత్ కార్యకారణ లక్షణం అంటే సాధ్య సాధన లక్షణం చెప్పుకున్నాం. జగత్ ముడిపెట్టడం. జగత్తులో అన్ని ముళ్ళు పెడుతూ ఉంటాం. ఈ సాధ్యానికి ఆ సాధనం, ఆ సాధనానికి ఈ సాధ్యం, ఇలా ఒకటి ఒకటి ముళ్ళు పెడుతున్నాం. కార్యకారణ లక్షణం అనేటటువంటి ఒక వెబ్ వలలో ఉంటాం. జగత్తునంతా ముద్ద చేసి చూస్తే అదే ఎపీరెన్స్ అని తెలుస్తుంది. విజ్ఞానాత్మ జీవుడు జగత్తుతో సహా ఎక్కడ విలీనమవుతున్నాడు? పరస్మిన్ అక్షరే సుషుప్తి కాలే సంప్రతిష్ఠతి. సమష్టి వ్యష్టి సృష్టిని వివరిస్తుంది. వ్యష్టిగా ఉన్నవాడు దేంట్లో లీనమవుతున్నాడు? పరస్మిన్ అక్షరే సుషుప్తి కాలే. సమష్టి ఏంటవుతుంది? సమష్టి అంటే సృష్టి, అది కూడా అక్కడే విలీనమవుతుంది. నిత్య సృష్టి నిత్య ప్రళయము మనది. మహాసృష్టి మహాప్రళయము ఇంకా ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సామర్థ్యాత్ అనుంది అంటే మన యొక్క బై ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ అబ్జర్వేషన్ ఆఫ్ ది వ్యష్టి ఆర్ ఇండివిడ్యువల్ వీ కెన్ ఎక్స్ట్రాపులేట్ టు ది కాస్మిక్ లెవెల్ ఆర్ ది సమష్టి, ఫ్రమ్ ద మైక్రో లెవెల్ టు ద మ్యాక్రో లెవెల్, ఫ్రమ్ ద వ్యష్టి టు ద సమష్టి. ప్రళయే అపి తస్మిన్నేవ సంప్రతిష్ఠతే. ప్రళయమునందు ఆ పరబ్రహ్మములోనే విలీనమవుతుంది. జగత్తునకు కారణము పరబ్రహ్మ. ఏది దేని నుంచి ఉత్పన్నమవుతుందో దాని అందే విలీనము కాగలదు. నగ కరిగిస్తే బంగారమే కాగలదు, మట్టి కాలేదు తెలుసుకో. దీనికి ఒక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రజ్జు సర్ప భ్రాంతి. రజ్జు సర్ప, ఈ సర్పం ఏమిటి? కార్యం కదా, ఎఫెక్ట్. భ్రాంతే కానీ కార్యం. ఇది ఆ భ్రాంతికి కారణము
భ్రాంతికి కారణము రజ్జు. చూడండి, ఈవెన్ భ్రాంతిలో కూడా ఈ కార్యము దేంట్లో పోయి విలీనం అవుతుంది? ఇక్కడే. ఈ భ్రాంతి పోతే సర్పం పోతుంది, సర్పం పోతే ఎందులో విలీనం అవుతుంది? రజ్జులోనే విలీనం. నాట్ ఓన్లీ ఇన్ రియాలిటీ, ఈవెన్ ద భ్రాంతి ఆల్సో, ద కార్య మర్జెస్ ఇన్ ద కార్. With this analogy, in Mundakopanishad, it proves గౌడపాదాచార్య కార్యమైనటువంటి జగత్ రజ్జు సర్ప భ్రాంతి వలె కారణమైనటువంటి పరమాత్మయే, దాంట్లోనే విలీనం అవుతుంది. ఇది భ్రాంతి అని ఆ విధంగా నిరూపించారు ఆయన. అక్కడికి వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఉదయం చెప్తున్నాను, భ్రాంతి సుక్తి రజత భ్రాంతి ఉన్నది, అది కూడా అంతే. ఆ రజతము వెండి అనుకునేటువంటి భ్రాంతి ఎందులో విలీనం అవుతుంది? సుక్తిలోనే విలీనం అవుతుంది. అది తెలుసుకోవాలి. కార్యకారణము కార్యము కారణము దాని యందు విలీనమై ఉండుట నా ఉపపద్యతే, ఇంపాసిబుల్, సంభవము కాదు. సర్వోపనిషదాం నిశ్చిత అర్థ. ఏమిటండి ఆ నిశ్చిత అర్థం? అదే ఆ పరిజ్ఞానం. ఏ పరిజ్ఞానము? సర్వమునకు కారణము బ్రహ్మయని, దాని నుంచి సర్వము వస్తుందని తెలియడమే మోక్షము. ఈ యూనిటీయే ఉనికి. సర్వజ్ఞ సర్వోభవతి, 4వ ప్రశ్నలో 10వ మంత్రం. అటువంటి వాడు సర్వజ్ఞ, అంటే సర్వమును తెలిసిన వాడు. సర్వము వివరించుకున్నాం విషయం. ఇంకా తర్హి వక్తవ్యం చెప్పవలసింది ఏమున్నది? సత్యం పురుషార్థం కో విజ్ఞేయం, ఎలా తెలుసుకోవాలి? ఆ సత్యమైనటువంటి పురుషుడనే పెరుగుల ఆయన్ని కో అంటే ఎక్కడ? విజ్ఞేయం తదర్థ అయం ప్రశ్న ఆరభ్యతే. మునీనాం హృది దైవతం అన్నారు. మునీనాం అంటే ఉపనిషత్ జ్ఞానం కలిగిన వారికి దేవుడు హృదిలోనే ఉన్నాడు, ఆత్మదేవుడు. కహ విజ్ఞేయం? యూ హ్యావ్ టు సీ ఓన్లీ ఇన్ ది ఇన్నర్ క్వార్టర్స్ ఆఫ్ యూ అని చెప్తారు. ఆత్మదేవుడయ్యా సహ పురుష కవిజ్ఞేయం. ఎక్కడ తెలియబడతాడు? ఎక్కడుంటాడు? ఎక్కడో వెతకక్కర్లేదు, ఇక్కడే ఉంటాడు అని చెప్తారు. ఎందుకు ఈ కథ? హృదయంలో ధ్యానించుకొని చెప్పొచ్చుగా. వృత్త అన్వాఖ్యానం. వృత్త అంటే గడిచిన, అనుసరించి ఖ్యానం చెప్పడం అంటే గడచిన కథ. వృత్తాంతం దుర్లభత్వాఖ్యాపనేనా, వెరీ డిఫికల్ట్ అని బోధించుటకు, తల్లభ్యర్థం అది పొందుట కొరకై కథ. ముముక్షుణాం మోక్షము కోరేవారి యత్న విశేష ఉపాదానార్థం, ప్రత్యేకమైన ప్రయత్నం కావాలి అని నొక్కి చెప్పడం. యత్న ప్రయత్నము, విశేష యత్న ప్రత్యేకమైన ప్రయత్నము, ఉపాదానార్థం ఈజ్ ఏ ఫండమెంటల్ రిక్వైర్మెంట్ అని చెప్పడానికి. రాజకుమారునికి ఆత్మ విషయం తెలుసుకోవాలనుకోవడం ఎంతో విశేషం. అలా అనడంలో షోడశకాల పురుషుని స్తుతి చేస్తున్నారు. కళలు జీవస్వరూపం 16 కళలు. శివుని తల మీద ఒక కళ ఉందండి అంటే ఏమిటి అర్థం? అది నిత్య కళ, దట్ ఈస్ రియాలిటీ. శివుడు నిలవంక పెట్టుకున్నాడు, సోమశేఖరుడు, చంద్రకళాధరుడు అంటే అర్థం ఏమిటి? ఈ 16 కళల జీవులు, ఈ 16 కళల ఆ చందమామతో పోల్చితే ఈ 16 కళలు ఉన్నటువంటి ఈ జీవుడు, శివుని తలపై ఆ కళ ఎప్పుడు నిత్య కళ. ఈ కళల జీవుడు పురుషుడు మారుతూ ఉంటాడు, వాడు మారడు. చేత రియాలిటీ అంటే పరమశివుడు అని చెప్పడానికే సంకేతం. షోడశ కళ యస్మిన్ పురుషే సహా, అంటే నిజంగా ముక్కలు ఉన్నాయని కాదండి. షోడశంఖ్యాకా కళ ఇవా, ముక్కల వలె, అంశముల వలె ఆత్మని అవిద్యాధ్యారోపిత రూపా, అంటే ఆత్మని అదిగో పరమాత్మ యందు అవిద్య అధ్యారోపిత రూపా యస్మిన్, ఆ పురుషుని అసలు స్వరూపము మీకు తెలుసా? పురుషం వేత్త, మీకు ఆ పురుషుడు తెలుసు అని అడిగాడు. భూయ అపి, ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అప్రత్యయమివ ఆలక్ష్య, నమ్మకం లేనట్టుగా కనిపించాడు. యథాభూతార్థం, ఉన్నది ఉన్నట్లుగా, అన్యథా సంతం ఆత్మానం అన్యథాకు అంటే అను విఘటన, తెలిసిన దానికి చెప్పిన దానికి విరుద్ధంగా ఉంటే అంటే అన్యథా సంతం ఆత్మానం అన్యథా కుర్వన్ అంటే దాన్ని విఘటన అంటారు. చెప్పిన దానికి చేసిన దానికి విఘటన ఉంటే అది అనృతం. అట్టివాడేమవుతాడు? సహమూలేన వినశ్యతి. స్ప్లిట్స్ పెట్టుకున్నవాడు మోసగాడైపోతాడు, ఎండిపోతాడు. మనసులో శోషం పైతి. ఎక్కడ? ఇహలోకే
పరలోకాభ్య పరలోకాభ్యాం రెండు లోకాలలో కూడా వినశ్యతి. యతః ఏవం జానే అంటే ఇది నాకు తెలిసి మూఢవత్ వ్యామోహం చెందిన వాడి వలె ఎలా నేను అబద్ధం చెప్తాను? ప్రత్యయిత నమ్మకము కలిగిన వాడై తూష్ణీం మౌనంగా విరేడిత సిగ్గు చెందిన వాడై అతః ఇత్యేతం సిద్ధం భవతి. ఏది సిద్ధించినది? కథ వలన తేలేటటువంటి నీతి ఏమిటి? ఎవడైనా న్యాయత ఉపసన్నాయ యోగ్యాయ అటువంటి వాడికి తెలిసినవాడు జానతా విద్య వక్తుం ఏవా చెప్పి తీరవలసినదే. ఏ అవస్థలో ఉన్నప్పటికీ కూడా నృతం న వక్తుం అబద్ధం చెప్పకూడదు. అదే ఇక్కడ రాసి ఉంది. న్యాయత ఉపసన్నాయ యోగ్యాయ జానత తెలిసిన వారు విద్యా వక్తవ్యం విద్యను బోధించవలెను. అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పాశ్చ కాలః బహువే విఘ్నా. అయ్యా నాకు తెలియదు, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, తెలిసిన విషయాలు చాలా తక్కువ, సమయం చూస్తే ఇంకా తక్కువ, ఎన్నో రకములైన విఘ్నములు. ఈ శ్రీ భరద్వాజ సుకేష్ కూడా నాకు తెలియదు అని చెప్పడంలో అనంతమైనటువంటి శాస్త్రాన్ని గురించి అందరికీ అన్నీ తెలియవు నాయన అన్న విషయాన్ని చెప్తుంది. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవ భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్నమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. గురుగారికి పాదాభివందనములు.